కాకినాడ జేఎన్టీయూ కాలేజ్ ఎదురుగా గల గ్రౌండ్స్ లో చేనేత ఎంపోరియం వారిచే హస్తకళ ప్రదర్శన అమ్మకం ఈ నెల 5వ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాన్ని జిల్లా పౌర సమాచార పౌర సంబంధాల అధికారి ఉప సంచాలకులు డి నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువులు ఉత్పత్తిదారులకు విక్రయిస్తుండటంతో వినియోగదారులను ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. విశాఖ ఆర్టిజన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మహమ్మద్ నజీం మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి ముత్యాలు, కలంకారీ పెయింట్స్, మార్బుల్ బొమ్మలు, సారా నూర్పు వుడ్ కార్వింగ్, బ్లాక్ మెటల్స్, అగరబత్తులు, ఏటి కొప్పాక బొమ్మలు, బీడ్స్ జ్యువెలరీ, కార్పెట్స్, రాజస్థాన్ బెడ్షీట్స్, బెంగాల్ కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మైసూర్ రోజ్వుడ్, టెరాకోట్, డోర్ కర్టెన్స్, దివాన్ షీట్స్, టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, బ్యాగులు, పటియాలా సూట్స్, ఒరిస్సా ఆస్టిక్ వర్క్స్, స్టోన్ ఫొటోస్, మధుబని పెయింటింగ్స్, బ్యాంబూ వర్క్స్, మైట్ మెటల్ అండ్ మెడిటేషన్ ఫొటోస్ ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృద్ధి కళాకారులకు ప్రోత్సహించాలని వారు కోరారు. 8వ తారీఖు వరకు ఇది జరుగుతుంది. ఇందులో అనేక రకాలైనటువంటి వస్త్రాలు, చెప్పులు, తర్వాత లేడీస్ ఉపయోగించే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పలు రకాలైన వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైనవిగా ఉన్నవి. ఇవన్నీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొని హస్తకళలను ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రాముఖ్యత ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ప్రమాదము 20 స్టాళ్ళ వరకు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు అత్యధిక సంఖ్యలో తిలకించి ఈ ఎగ్జిబిషన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచి ఏ స్పెషల్లో అది ఇప్పుడు యూపీ నుంచి కార్పెట్ తెచ్చాము, లక్నో నుంచి లక్నో చికెన్ ఐటమ్స్ తెచ్చాము, కలంకారీ ఐటమ్స్ తెచ్చాము, ఖాదీ ఐటమ్స్ తెచ్చాము. అలాగే మొత్తం హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏటేట్ స్పెషలైజ్ ఉందో అన్నీ కాకినాడ దగ్గర ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో చూసుకున్నాం అనమాట. దయచేసి ప్రజలందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం. సుమారు ఎన్ని రోజులు ఉంటుందండి ఇది? 9వ తారీఖు ఆగస్ట్ 9వ తారీఖు దాకా ఉంటుంది సార్. సెప్టెంబర్ 9వ తారీఖు దాకా ఎగ్జిబిషన్ నడుస్తుంది.